సార్ నమస్తే సార్. ఆ, ఏ- అదే ఏం విశ్వామిత్ర లేదు సార్, అదే మొన్న విశ్వామిత్ర తీసుకున్నారండి రంగారావు గారు. తీసుకున్నాం, కొట్టిను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోయిండు మనోడు కొట్టుకాడికే. ఆహా, ఓకే ఓకే, అదే ఆ రోజు ఇప్పుడే డబ్బులు తీసుకున్నారు. ఇచ్చి పంపించా. ఓకే, బాగానే ఉందండి సార్, మంచిగా ఉంది. బాగుందా? మీకు మీదే నేనే చేద్దాం అనుకున్న సాయంకాలం. నేను చెప్పిన పద్ధతిలో ఉందా, అంతకంటే బెటర్గా ఉందా? బాగుంది సార్, పర్లేదు, బాగుంది. ఎన్ని రోజులు అయిందండి కొట్టి? మేము కొట్టి ఒక 13 రోజులు అట్ట అయిందండి. మళ్ళీ మధ్యలో ఏమైనా కొట్టారా మరి? ఆ, మొన్న ఇది కొట్టి గ్రాసియాను హనాబి. ఓకే, ఎన్ని రోజులు అయింది అది కొట్టి, గ్రాసి అనాది కొట్టి? హనాబి కొట్టి ఇవాళకి 4వ రోజు అండి. అంటే 9 రోజుల తర్వాత కొట్టారు విశ్వామిత్ర కొట్టిన 10 రోజులుగా. 9 రోజుల తర్వాత మందు కొట్టారు. బాగానే ఉంది, పర్లేదు, పర్లేదా? బాగుంది. 10 రోజులు ఆపిందా? అసలు 10 రోజుల దాకా దానికి ఏం తిరగలేదు, ఇప్పుడు కూడా తెలియదు. కానీ మళ్ళీ ఒకసారి ఏంటంటే బాగుంది, మళ్ళీ ఒకసారి కొడదామని కొడుతున్నాం అది ఇక. ఓకే ఓకే, మొత్తానికి 10 ఎకరాలకు కొడతా అన్నారు. ఇవాళ మొత్తం ఒక 5 ఎకరాలు దాటాని పోయిందండి. ఓకే ఓకే. మిగతా దానికి కొడదామని. ఆ, 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 ఆ. ఇంకొక 2 ఎకరాలు బిట్టు ఉందిలేగా, అది కొంచెం పర్వాలేదు కొద్దిగా, మొన్న అనాబి అవి కొట్టాక. ఓకే. సరే, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటామండి ఆ 2 ఎకరాలకి. మీరు ఏం లేదు సార్, నేను నెక్స్ట్ కాదు, మళ్ళీ ఒక అదే 5-6 రోజుల్లో తీసుకుంటాం దాన్ని కూడా. ఓకే ఓకే, రంగారావు గారు ఒకటి, పెద్ద మందు కూడా చెప్పండి సార్. అవసరం లేదు, మందు కొట్టాక నార్మల్ మందే కొట్టుకోండి. ఆ, మీకు 15-20 రోజులు దాని ప్రభావం చూపిస్తుంది. మీరు బాగుంది. నేను అన్నానని ఎందుకంటే కాదు. ముడత ఇప్పింది మంచిగా, మన మొగ్గలు కూడా ఇవి వచ్చినాయి, ఓకే నీట్గా ఉంది. ఇక తడిపెట్టి ముందు కట్టలు కూడా చలిను ఓకే ఓకే. పర్లా 20 కట్ట అంతకు ముందు కూడా 10 రోజులు